ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామంటే, ఈరోజు బాబాగారు మనకున్న సమస్యలు, మనకున్న బాధలు అన్నీ కూడా తీర్చడానికి ఒక మంచి పరిష్కారం కోసం తీసుకొచ్చారండి. ఈ పరిష్కారం బాబాగారు ఇస్తున్నటువంటి పరిష్కారము. మనము చేయవలసిందల్లా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న 55, 56, 57, 55, 56, 57 ఈ మూడిటిలో ఒక నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క సమస్యకి, మీరు ఏదైతే సమస్యతో సతమతం అవుతున్నారో దానికి కావలసిన బాబాగారు ఏ సందేశం ఇవ్వబోతున్నారు, ఏ పరిష్కారం ఇవ్వబోతున్నారని చెప్పి మీకు తెలుస్తుంది. కాబట్టి 55, 56, 57 ఈ మూడిట్లో ఒక నెంబర్ అనుకోండి. మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. అనుకున్నారా ఫ్రెండ్స్? 55, 56, 57, 55, 56, 57 అనుకున్నారు కదా. ఇప్పుడు మొట్టమొదటిగా 55 ఎవరైతే అనుకున్నారో, మీరు ఏ సమస్యతో సఫర్ అవుతున్నారు అంటే ఉద్యోగంలో మీరు సఫర్ అవుతున్నారు. కాబట్టి బాబా గారు మీకోసముగా పరిష్కారం అనేది కూడా చూపించారండి. కాబట్టి ఉద్యోగం కోసం ఎవరైతే పరితపిస్తూ, ఎక్కువగా కష్టపడుతూ, శ్రమిస్తూ, అయ్యో ఈ ఇంటర్వ్యూలో ఎందులో సెలెక్ట్ అవుతాము, లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతుంది, అసలు చాలా రోజులు ట్రై చేస్తున్నాము, మాకు ఉద్యోగం అనేది ఇంకా ప్రాప్తించలేదు అని చెప్పేసి ఎవరైతే సఫర్ అవుతూ, కష్టపడుతూ, వాటి గురించి ఆలోచిస్తూ, జాబ్ వస్తే మాకు కష్టాలు తీరిపోతాయని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, తప్పకుండా వారికి బాబాగారు ఇస్తున్న ఒక పరిష్కారం ఏంటి అంటే, 55 అనుకున్న వారికి బాబాగారు ఇస్తున్న పరిష్కారం ఏంటంటే, ప్రభుత్వ కార్యాలయంలో సఫలత కలుగు, వేలాది జనములతో ఎన్నుకోబడదరు, అంతేకాకుండా వృత్యులవుతారు. మీకు ఈ యొక్క ఉద్యోగ ఫలం కోసం, మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ, ఎగ్జామ్స్ రాస్తూ, వాటిలో మంచి ర్యాంక్ కొట్టాలి, ఈ ర్యాంక్ కొడితే సెలెక్ట్ అవుతాం అనుకునేవారు, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతే సెలెక్ట్ అవుతాము అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వారందరూ చేయవలసిన, తప్పకుండా మీకు ఆ యొక్క అంటే ఉద్యోగంలో ప్రాప్తి అనేది కలుగుతుంది, యోగ్యత కలుగుతుంది. మీరు చేయవలసింది, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, కలకండను దానంగా ఇవ్వాలి అని చెప్పి బాబాగారు అయితే మనకు కలకండనైతే ఎక్కువగా బాబాగారు ప్రశాంతంగా పంచేవారు అనమాట. ఊబితో పాటు కలకండను ఎక్కువగా పంచేవారు. షిరిడీలో ఎక్కువగా కలకండ, పిండి మిఠాయి అని చెప్పేసి అమ్ముతుంటారనమాట. ఎక్కువగా కలకండను దానం ఇస్తూ ఉండవచ్చు. ఎందుకంటే మనకున్న ఆ యొక్క ఉద్యోగం కోసం బాధపడుతున్న వాళ్ళు కలకండ అనేది ఇస్తే మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పి ఈ యొక్క పరిష్కారం అయితే కనబడుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం అనేది కాదు, గవర్నమెంట్ ఉద్యోగం అనేది కాదు, ప్రైవేట్గా ఎవరైతే సాఫ్ట్వేర్లకి ఇంకా మంచిగా ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నిస్తూ, చక్కగా వేరొక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా కలకండ దానం ఇచ్చినప్పుడు మీరు అనుకున్న పనిలో ఉత్తీర్ణులు అవుతారని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు. గవర్నమెంట్ జాబ్ కోసం కలకండ దానం ఇచ్చి మీరే ఖచ్చితంగా మీ యొక్క మార్కులతో మీరు ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నా కానీ వస్తుంది. కాబట్టి కలకండంగా దానంగా ఇవ్వండి, మీరు చాలా శ్రేష్టం. ఇక 56 నెంబర్ అనుకున్న వాళ్ళు, 56 అనుకున్న వాళ్ళకి బాబాగారు ఇస్తున్న పరిష్కారం ఏంటంటే, బాబాగారు మనోవాంఛను తీరుస్తారు, మనోగతాలకు సంకేతాలు కూడా తెలుపుతారు. 56 ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళ కోరిక, మనసులో ఏ కోరిక అయితే, ఏ ఆశ అయితే నెరవేరాలి అని చెప్పి పదే పదే అనుకుంటూ, బాబాగారిని కోరుకుంటూ, బాబా ముందు మీ సంకల్పాన్ని పెడుతున్నారు, మీ మనోవాంఛలన్నీ కూడా సాయిబాబా తీరుస్తారు అని చెప్పి పరిష్కారంలో చెప్తున్నారండి. ఎలాంటి ప్రయత్నాలు మీరు చేశారు, అదేవిధంగా న్యాయంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయి. అందుకైన సంకేతాలు కూడా అతి త్వరలో బాబాగారు మీకు పంపిస్తారనమాట. కాబట్టి మీ కోరికలు తీరలేదని ఇక నుంచి బాధపడవద్దండి. తప్పకుండా మన సాయి మన కోరికలన్నీ తీరుస్తాడు.
కాబట్టి మీరు చేయవలసింది సదా సాయి స్మరణ చేసుకొని మీ ఆశ అనేది తీరుతుంది. ఇక 57వ నెంబర్ 57 నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి బాబా గారు ఇచ్చినది ఏంటి అంటే పరిష్కారం ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే చేస్తున్నారో అన్నింటిలో మీకు ఆ కార్యాలన్నీ కూడా సఫలితంగా అవ్వాలి అంటే మీలో ఉన్న ఒక అహంకారం అనేది వదిలేసేయాలి అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి. మీ యొక్క 57వ నెంబర్ అనుకున్న వారు ఖచ్చితంగా తప్పకుండా ఏంటి వారి కార్యాలన్నీ కూడా ఫలితం కావాలి, సక్సెస్ కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా నా వల్ల అవుతుంది, నేనే చేసేస్తాను, నాకేంటి అనే ఒక అహంకారాన్ని బాబా గారు వదిలేయమంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం భగవంతుడికి, కాలానికి, పంచభూతాలకి భయపడాలి. కాబట్టి వాటికి మించింది ఏది లేదు అని ఒక అహంకారం అనేది మనము సర్వ కార్యాలు కూడా నీకు సత్ఫలితాలను ఇస్తాయి, అన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్పి బాబా గారు మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క అహంకారాన్ని వదిలేయండి. మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని వదిలేసి తప్పకుండా మీ కోరిక, మీ యొక్క పని ఏదైతే ఉందో మీరు తలపెట్టాలని ఆ పని సద్వినియోగంగా జరిగి మంచి సక్సెస్ అనేది మీకు దొరుకుతుంది. అహంకారాన్ని వదిలేయండి, సాయి స్మరణ చేయండి. అంతేకాకుండా మీ యొక్క కార్యాలయాన్ని అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మీకు తలపెట్టిన పనులన్నీ కూడా కంపల్సరీగా తలపెట్టిన పనులన్నీ సక్సెస్ అవ్వాలని కూడా బాబా దునిలోనే కొబ్బరికాయగా అలాగే దునిలో సాంబ్రాణి వేసి చేయండి. మీ దునిలో కాలి బూడిదైపోవాలన్నమాట. మీలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోవాలి. దుని సెగ అనేది మీ చేతులకి కొంచెం తగిలేలా చూసుకోండి. అంటే దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న తెలియని అహంకారం, మనం అనుకోం కానీ మనకు ఒక తెలియకుండా ఒక అహంకారం, నాకేంటి అని ఒక ధీమా ఉంటుంది కదండి, అవన్నీ కూడా బాబా గారు తీసేసి మన పనులన్నీ కూడా సక్సెస్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క పరిష్కారాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. బాబా పరిష్కారాలు ఖచ్చితంగా నిజమే కాబట్టి అవి తప్పకుండా పాటించండి. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. బాబా గారి అనుగ్రహం పొందండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేస్తే మరికొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అదేవిధంగా మనం వెంటనే కాకుండా మంచి మంచి బాబా గారి సందేశాలు మన సాయి భక్తులు వినే అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఇలా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి కొంచెం లైక్ చేయడానికి ట్రై చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సరే.